అమెరికా ప్రకటించిన సముద్ర దిగ్బంధనంపై ఇరాన్ నిప్పులు చెరుగుతోంది. అగ్రరాజ్యం తీరును ఎండగడుతూనే ఆర్థికంగా, సైనికంగా గట్టి సవాల్ విసురుతోంది. ముఖ్యంగా చమురు ధరల పెరుగుదలపై ఇరాన్ చేస్తున్న హెచ్చరికలు ఇప్పుడు ప్రపంచ దేశాలను కలవరపెడుతున్నాయి. అమెరికా వైఖరిపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పాకిస్తాన్లో జరిగిన శాంతి చర్చల్లో తాము ఒప్పందానికి కేవలం అంగుళాల దూరంలో ఉన్నామని ఆయన వెల్లడించారు. అయితే సరిగ్గా ఆ సమయంలోనే అమెరికా తన మొండి వైఖరిని ప్రదర్శిస్తూ నిబంధనలను మార్చిందని, చర్చల మధ్యలో దిగ్బంధనం అనే అస్త్రాన్ని ప్రయోగించిందని అరాగ్చి ఆరోపించారు. మరోవైపు పాకిస్తాన్లో చర్చలకు ఇరాన్ తరపున నేతృత్వం వహించిన పార్లమెంటు స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ ఘలీబాఫ్ అమెరికా నిర్ణయాన్ని ఎద్దేవా చేశారు. సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ప్రస్తుత పెట్రోల్ ధరలను చూసి ఆనందించండి. మీ దిగ్బంధనం వల్ల త్వరలోనే గ్యాలన్కు $4 నుంచి $5 ఉన్న పాత ధరల కోసం మీరు ఏడ్చే రోజులు వస్తాయి అంటూ అమెరికాను హెచ్చరించారు. యుఎస్ బెదిరింపులకు తాము లొంగే ప్రసక్తే లేదని బాఘేర్ ఘలీబాఫ్ స్పష్టం చేశారు. సైనిక పరంగా కూడా ఇరాన్ తన పంజా విసురుతోంది. హార్ముజ్ జలసంధిలోకి ప్రవేశించే, నిష్క్రమించే ప్రతి నౌకను అడ్డుకుంటామన్న ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ నౌకాదళం ధీటుగా సమాధానమిచ్చింది. అంతర్జాతీయ నౌకాయాన మార్గాల్లోకి చొరబడే ఏ అమెరికా యుద్ధ నౌకనైనా తీవ్రంగా ఎదుర్కొంటామని ఇరాన్ సైన్యం హెచ్చరించింది. ఈ పరిణామాలతో పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొంది. అటు అమెరికా దిగ్బంధనం, ఇటు ఇరాన్ ఎదురుదాడి హెచ్చరికల మధ్య అంతర్జాతీయ సమాజం ఆందోళన చెందుతోంది.